ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు సీఎం అవుతారు? ప్రస్తుతం ఈ అంశం ఆంధ్రప్రదేశే కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి, బెట్టింగులు కూడా సాగుతున్నాయి. సో ముఖ్యంగా ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి తన సీఎం పదవిని కాపాడుకుంటారా, తిరిగి అధికారంలోకి రానున్నారా, లేదు చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? సో ఏపీ ఓటర్లు ఎవరి వైపు నిలిచారు? ప్రధానంగా ఈ అంశం చర్చకు వస్తుంది. అయితే ఇక్కడ టీడీపీ భావించే విధానాలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తమకు గెలుపుకు కారణమవుతాయి అని చంద్రబాబు నాయుడు అట్లాగే పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులు భావిస్తూ వస్తున్నారు. ఇక్కడ ఒకటే ఒక ప్రధాన అంశాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. దేశంలో రాజధాని లేని నగరం, రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం ఏకైక ఏపీ మాత్రమే అని ప్రచారం చేస్తున్నారు. సో అది కూడా వాస్తవమే. ఎందుకంటే 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. ఆ విభజన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ని ఏపీ కూడా రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొద్ది రోజుల పాటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి పాలన సాగించి ఆ తర్వాత ఏపీకి బయలుదేరారు. ఏపీలో అమరావతిని రాజధానిగా నిర్ణయించి అక్కడ స్థలాలు సేకరించి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది సెక్రటరీ కోసం. సో అది తిరిగి మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే కనుక ఆ సచివాలయంతో పాటు ఆ భవనాలు కూడా పూర్తయ్యేవి. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సంబంధించిన టీడీపీ పార్టీ ఓడిపోవడము, వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం కావడంతో జగన్ అమరావతిని రాజధానిగా ఒప్పుకోకుండా ఆయన రద్దు చేయడం జరిగింది. 3 రాజధానులు ఏర్పాటు చేస్తాము, వైజాగ్ని క్యాపిటల్ సిటీగా, అట్లాగే విజయవాడని చట్టసభల లెజిస్లేటివ్ రాజధానిగా, అట్లాగే కర్నూలుని న్యాయ రాజధానిగా ఈ 3 రాజధానులు కడతామని ఆయన చెప్పడం జరిగింది. దీని మీద అమరావతి ప్రాంతాలకు చెందిన రైతులు, భూములు ఇచ్చిన రైతులందరూ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ రావడం జరిగింది. పూర్తిస్థాయిలో ధర్నాలు, ఆందోళన కూడా చేయడం జరిగింది. సో అది కంటిన్యూ అవుతూనే ఉంది. మరోపక్క సుప్రీంకోర్టు కానీ అట్లాగే కేంద్ర ప్రభుత్వం కానీ మేము 3 నెలలు ఒప్పుకోవట్లేదు, మేము అమరావతినే రాజధాని చెప్తున్నాం అని వాళ్ళు ప్రకటన జరిగింది. సో దీన్ని బట్టి చూస్తుంటే కేంద్ర ప్రభుత్వము, సుప్రీంకోర్టు నిర్ణయం అమరావతికి అనుకూలంగా ఉంది. సో మరి ప్రజలు అమరావతికి అనుకూలంగా ఉన్నారా, లేదు వైఎస్ జగన్ చెప్పినట్టుగా ఈ 3 రాజధానులకు అనుకూలంగా ఉన్నారా? మరి వారి నిర్ణయం ఎట్లా ఉంది? సో విజయవాడ కావచ్చు, గుంటూరు జిల్లాలు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల జిల్లాలు కావచ్చు, ఎక్కువగా అమరావతి రాజధాని మీద వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే భూములు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ చుట్టుపక్కల భూముల రేట్లు కూడా పెరిగాయి. మళ్ళీ రాజధాని క్యాన్సిల్ చేసిన తర్వాత భూముల రేట్లు పడిపోవడం జరిగింది. సో ఆ రకంగా చూస్తే ఆయా జిల్లాలకు చెందిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ కూటమికే అనుకూలంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ వైజాగ్ రాజధానిగా జగన్ ప్రకటించడంతో వైజాగ్ పరిసర ప్రాంతాలు, అట్లాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు, అటు పక్కకు చూస్తే కొంత నెల్లూరు కానీ ఈ జిల్లాలకు సంబంధించిన ప్రజలందరూ, ఓటర్లందరూ కూడా అక్కడ వైజాగ్ ఆల్రెడీ డెవలప్ అయింది, రాజధాని అయితే ఇంకా డెవలప్ అవుతుంది, అక్కడ భూముల రేట్లు పెరుగుతాయి కాబట్టి దాన్ని కూడా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఈ 2 పార్టీలు కూడా ఈ అంశాలనే తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. మరి ఓటర్ల నిర్ణయం ఏ రకంగా ఉంటుంది అనేది తేలాల్సి ఉంటుంది. మరోపక్క సంక్షేమ పథకాలు, తాను చేపట్టిన సంక్షేమ పథకాలే తన ఓట్లు కురిపిస్తాయి, తనను తిరిగి అధికారం తీసుకొస్తాయని జగన్ చాలా గట్టిగా నమ్ముతున్నారు. అయితే దీనికి తగ్గట్టు గతంలో అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడము, ఆంధ్రాని విడగొట్టడంతో ఆంధ్ర ఓటర్లు కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా నియమితులై ఆ కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేపట్టారు. మరి ఇది ఎంతవరకు ప్రభావం చూపుతుంది? మరోపక్క బీజేపీ చెందిన
ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మిగతా అమిత్ షా లాంటి బడా బడా నాయకులందరూ కూడా ఏపీలో జోరుగా ప్రచారం చేశారు. మరి ఇంత జరిగిన తర్వాత ఏం అంటే జనాలు ఏ పక్షం నిలబడ్డారు? యాక్చువల్గా ఈ పాటికే దీనికి సంబంధించి పూర్తి డేటా బయటకు వచ్చేది. సో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇంకా 2 స్టేజ్లు ఉంది. అంటే ఈ నెల 20 కానీ మళ్ళీ వచ్చే నెల జూన్ 1 కానీ ఇంకా 2 స్టేజ్లో ఎన్నికలు జరిగేది ఉంది. కాబట్టి ఈ ఏదైతే ఎలక్షన్ అంటే పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వస్తాయి, ఆ ఎగ్జిట్ పోల్స్ బయటకు రాలేదు. కానీ ఇప్పటికీ జనాలు మాత్రం ఖచ్చితంగా డిసైడ్ అయి ఉన్నారు ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపించాము అనేది కూడా వాళ్ళు ధీమాగా చెప్తున్నారు. సో మేము ఎవరిని గెలిపించాలనుకున్నామో వాళ్ళని గెలిపించామని. అందుకే హైదరాబాద్ నుండి ఒకరు కాదు, హైదరాబాద్ స్థిరపడిన దాదాపు 30 లక్షల మంది ఓటర్లు ఏపీకి బయలుదేరి వెళ్ళారు. ఎంతో కష్టపడి, రైలు లేకున్నా, బస్సులు లేకున్నా, కారు లేకున్నా చాలా తీవ్రంగా కష్టపడి మరి ఏపీకి వెళ్ళి ఓటు వేయడం జరిగింది. సో ఫలితాలు మీకు కూడా అర్థమయ్యే ఉంటాయి ఎవరికి అనుకూలంగా ఉన్నాయని. మీరు ఊహించుకున్నట్టే అదే నిజం కాబోతుంది.